హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ షార్ట్ చూసుంటే మాత్రం మేమైతే అన్నవరం వెళ్ళామండి. అన్నవరం దర్శనం అయిపోయాక ఆ డే మేము ఆ నైట్ అనేది అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మారేడుమిల్లి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా అన్నవరం టు మారేడుమిల్లి రోడ్ ట్రిప్ మాత్రం ఆసమ్ అనిపించింది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రోడ్ ట్రిప్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తాము మా లైఫ్లో అనేది. ఇన్ ఎవ్రీ వన్ లైఫ్ దేర్ విల్ బీ అన్ ఎక్స్పెక్టేషన్స్. రోడ్ ట్రిప్ ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటారు కదండి, బట్ ఈ రోడ్ ట్రిప్ మాత్రం చాలామంది ఎంజాయ్ చేస్తారు. అండ్ వ్యూ పాయింట్స్ కూడా సూపర్గా అనిపించాయి. మార్నింగ్ అయితే వ్యూ పాయింట్స్ సూపర్ ఉంటాయండి. నా సజెషన్ ఏంటంటే మీరు మారేడుమిల్లి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ జర్నీ చేయండి. వెదర్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారండి. మా బుడ్డదైతే మాత్రం రోడ్ ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ తనకి రోడ్ ట్రిప్ ఓన్ వెహికల్లో ఇదే ఫస్ట్ టైం అండి. సో షీ ఎంజాయ్డ్ ఏ లాట్. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేమైతే ఎంత బాగుందో అండి రోడ్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము అండ్ సూపర్గా ఉంది. ఆన్ ద వే మేము రోడ్ ట్రిప్లో వెళ్తున్నప్పుడు మాకైతే అక్కడ టోటల్ బటర్ఫ్లైసే ఉన్నాయండి. రోడ్ ట్రిప్లో అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు బటర్ఫ్లైసే కనిపించాయి. ఆ రోడ్ ట్రిప్లో ఆ బటర్ఫ్లైస్ వ్యూ మాత్రం సూపర్ అనిపించింది మాకైతే. వీ ఎంజాయ్డ్ ఏ లాట్. అక్కడ మాత్రం సూపర్ ఉందండి. అండ్ ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంది. ఆఫ్టర్ 2 అవర్స్ జర్నీ మేమైతే మారేడుమిల్లి రీచ్ అయిపోయాము. రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. రిసార్ట్ కూడా చాలా బాగుందండి. సో హైజీనిక్ అండ్ సో క్లీన్. మాకైతే హ్యాపీగా అనిపించింది. రిసార్ట్ కూడా క్లీన్గా ఉండడం. జర్నీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి. సో రూమ్ కూడా క్లీన్గా ఉండాలనేది అని అనుకుంటాము. ఆఫ్టర్ ఫ్రెష్ అప్పింగ్ మేమైతే అనదర్ ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటో కూడా చూపిస్తాను. దగ్గరలో ఒక రివర్ ఉందంట అండి. అక్కడికి వెళ్ళేసి కాసేపు అట్లా ఎంజాయ్ చేసేసి వచ్చాము. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయండి. అక్కడ వాటర్ కూడా విజిబుల్గా అనిపించింది. అసలు వాటర్ చూస్తే లోపలికి కనిపించేస్తుంది. అంత ప్యూర్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, డర్టీగా లేవు. చాలా బాగుంది. అక్కడ ఎంజాయ్ చేసాము. మనమిక కూడా ఫస్ట్ టైం రివర్లో అలా వెళ్ళడము, ఎంజాయ్ చేయడం అనేది. అక్కడ కాసేపు ఎంజాయ్ చేసామండి. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మేము పుల్లూరు వాటర్ ఫాల్స్ అనేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. ఆన్ ద వేలో కాఫీ తాగుదామని ఆగాము. వాటర్ ఫాల్స్ అయితే టైమింగ్స్ ఉంటాయంట అండి. అక్కడ ఫారెస్ట్ కాబట్టి కొన్ని యానిమల్స్ అట్లా వస్తాయి కాబట్టి టైమింగ్స్ పెడతారు. ఈవినింగ్ 4 కల్లా క్లోజ్ చేసేస్తారంట. సో మేమైతే రిక్వెస్ట్ చేసుకొని కొంచెం లోపలికి వెళ్ళి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఎంజాయ్ చేసేసి వచ్చాము. కానీ మా బుడ్డది మాత్రం ఎక్కడికి వెళ్ళినా తగ్గేదేలే అనుకుంటా, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఎంజాయ్ చేసేసింది తను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.